ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం, రాజపూజ్యం, అవమానం గురించి తెలియచేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో బహిరంగంగా విషయాలు బహిష్కరంగా అవటానికి, కోపంతో అనుకున్నవన్నీ కూడా ఎదుటి వ్యక్తులకి చెప్పే నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే, మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, అలానే ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా సింహరాశి వ్యక్తులు అవుతారు. ఈ సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతుందంటే, 2 ఆదాయం 14 ఖర్చు. అంటే 2 ఆదాయం ఉంటుంది, 14 ఖర్చు ఉంటుంది, 2 గౌరవం, 2 అవమానంగా ఉంటుంది. అంటే గౌరవ అవమానాలు అంటే ఏదైతే రాజ్యపూజ్యము అవమానం చెరి సమానంగా ఉంటాయి. రాజ్యపూజ్యం 2 ఉంటే అవమానంగా 2 ఉంటుంది. అలా 2 ఆదాయం 14 ఖర్చు ఉంటుంది. అంటే సింహరాశి వాళ్ళకి మఖా, పుబ్బ, ఉత్తరా నక్షత్రం వాళ్ళకి, వీళ్ళు ఉత్తరా నక్షత్రం 1వ పాదం వరకు సింహరాశి అవుతారు. అలానే గ్రహగతుల్ని మనం పరిశీలన చేసినట్టయితే, గురువు మే 1వ తారీఖున మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం చేయటం, రాహుకేతువులు మీనంలోను కన్యారాశిలోను సంచారం చేయటం, శని కుంభరాశిలో ఉండటం, నెక్స్ట్ సంవత్సరం అంటే 2025 మార్చి 29 మీనరాశిలోకి శని యొక్క సంచారం అనేది ఒకటి ఉంటుంది. అక్టోబర్, నవంబర్లోనేమో గురువు, శని వక్రారంభాలు, వక్ర త్యాగాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏదైతే మనకి గ్రహగమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేసి చూస్తే, సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే, సింహరాశి వాళ్ళకి సహజంగా 9, 10 స్థానాల్లో గురువు యొక్క సంచారం. 9 అంటే మేషరాశిలో ఉంటే 9 అవుతుంది, వృషభ రాశిలో ఉంటే 10 అవుతుంది. దీనివల్ల పెద్ద నష్టం జరిగేది అవకాశం అనేది లేదు ఇక్కడ. ఏమిటి మరి, చాలామంది కూడా ఆదాయం ఎంత వచ్చింది, ఖర్చు ఇంత అయింది, ఏమిటి అని కొంత భయభ్రాంతులు చెందుతుంటారు. భయభ్రాంతులు చెందాల్సిన పని ఏమిటి? ఆదాయం కంటే కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే ఆదాయం పెరుగుతుంది ఒకవైపున, వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది కానీ ఆదాయం తగ్గట్టుగా ఖర్చు పెరుగుతుంటుంది. ఖర్చు పెరగడానికి కారణం ఏంటంటే, కొన్ని మంచి పనులు చేయడానికి మాత్రమే ఖర్చు పడుతుంది. అంటే వీళ్ళకి ఒక 15% వృధా ఖర్చులు ఉంటాయి, మిగతా ఖర్చులన్నీ కూడా సుఫలితాల కోసం ఖర్చు చేస్తారు. అంటే ఈ 15%లో వాళ్ళు పొదుపు చేసుకోవాలి. చేసుకుంటే మంచిది. పెద్దగా ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఏమి ఉండదు. ఇబ్బంది చెంది మరింత ఏదో భయాందోళన చెందాల్సిన పని లేదు. అలానే ఇక్కడ ఈ సింహరాశిలో వాళ్ళందరికీ కూడా, వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాల పంటలు పండటం, అలానే మంచి లాభాలను పొందే అవకాశం ఎక్కువగా ఉండటం, అలానే విద్యార్థులకి శారీరకంగాను అలానే మెదడు పరంగా కూడా శ్రమ ఎక్కువగా పడాల్సిన అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే చివరికి ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఇప్పుడు నిరుద్యోగులకి ఏ విధంగా ఉండొచ్చండి? ఉద్యోగస్తులకు వచ్చేటప్పుడు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. స్థానచలనం జరగటం ఒకటి. ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపారులకి నూతన వ్యాపార మార్గాలు ఎంచుకోవటం ద్వారా ఆదాయం పెంచుకుంటారు. అలానే కొంత లాభాలు బాగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే స్వతంత్రంగా వృత్తిపరంగా చేసే వ్యక్తులకు కూడా అధిక లాభాలు ఉంటాయి. అంటే ఆశయ సాధనాల కోసం కృషి చేస్తారు. సాంకేతిక రంగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి కానీ, వాళ్ళకి టెక్నికల్ సంబంధించిన ఫీల్డ్ వాళ్ళందరికీ కూడా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. కొన్ని వార్తలు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉండటం, రాజకీయ రంగం ఉన్న వాళ్ళకు ఉన్నతమైన పదవులు పొందే అవకాశం, అష్టైశ్వర్యాలతో కూడా తొలతూగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకి కుటుంబాలకు మధ్య అంటని ధోరణితో వ్యవహరిస్తారు స్త్రీలు. అంటే ఒక కుటుంబానికి ఇంకో కుటుంబానికి దూరం అనేది బాగా పెరుగుతుంది. అంటే అంటనుగా
అంటే అంటి ముట్టనట్టుగా అంటారు కదా ప్రధానంగా, అలా ఉంటారు. అయితే నిర్లిప్తగా నెలకొంటుంది. అలానే పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, ప్రయాణాల వల్ల మంచి లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. స్వజనులతోటి విరోధ భావాలు కలుగుతాయి. అంటే వేరే వాళ్ళతోటి, పక్కన ఉన్న వాళ్ళతో కానీ, సొంత వాళ్ళతో కానీ ఇబ్బందులు. అలానే చోరం అంటే ఏదైతే దొంగతనాలు జరగటం ఒకటి, కొన్ని ఈతి బాధలు, ఆరోగ్యపరంగా కొంత లోపము, అలానే అకాల భోజనం అంటే సమయానికి భోజనం చేయలేకపోవటం, అలానే కొన్ని ప్రయాణాలు, వృధా ప్రయాణాలు, కొన్ని చిక్కులు జరిగే అవకాశం ఉంటుంది. జంతువుల వల్ల కూడా కొంత పీడ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే విష జంతువులు ఉంటాయి, ఆ విష జంతువులు కూడా కొంత పీడ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంతగా సకల కార్యాలన్నీ కూడా జాగ్రత్తగా వహించి ముందుకు వెళ్తే మంచి లాభాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తరచుగా కొంత వ్యాపారంలో కొంత చిక్కులుగా ఉంటుంది, కానీ చివరికి అల్టిమేట్ మంచి ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఫలితాలు జరగకూడదు అనేది లేదు, జరుగుతాయి. అంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి? ఆదాయము మరి 2 ఆదాయం 14 ఖర్చు ఏంటి అంటే ఇన్కము, ఏదైతే ఇన్కము గ్రోత్ కావటం ఒకటి, ఎక్స్పెండిచర్స్ అంటే ఇన్కమ్ 2 ఉంటే ఎక్స్పెండిచర్ 14 ఉంది కదా. ఇక రెస్పెక్ట్ అనేది చాలా మంచిది, బాగానే ఉంది. అవమానం అనేది ఏంటి అంటే క్రిటిసైజ్ అంటే అన్రెస్పెక్ట్ అనేది 2 ఈక్వల్గా ఉంది. అంటే వాట్ ఈస్ ద రిలేషన్ అంటే వాట్ ఈస్ ద బిట్వీన్ మనకి ఇన్కమ్ అండ్ గ్రోత్ అంటే రెండింటిని కూడా మనం బేరేజ్ వేసుకోవాలి. అంటే ఇన్కమ్ ఎలా ఉంటుంది, ఎక్స్పెండిచర్స్ ఎలా ఉంటాయి. ఇక్కడ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ అంటాం మనం. అక్కడ వచ్చేది మనకు ఒక రకంగా వస్తుంటే ఖర్చులు కూడా పెరుగుతాయి. అంటే కొంతమంది ఖర్చులు పెరగగానే ఏదో ఆశ్చర్యం అయ్యి నేను అవసరంగా ఖర్చు చేస్తున్నాను కాదు. వాళ్ళ యొక్క పిల్లల యొక్క చదువులు ఉండొచ్చు, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు ఉండొచ్చు, ఇళ్ళు కొనుగోలు చేయొచ్చు, తమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి ఏదో సహాయం చేయొచ్చు. మన చేతిలోంచి కూడా డబ్బులు పోయే అవకాశం ఉంటుంది. ఆ డబ్బులు పోయి బంగారం కూడా కొనుగోలు చేస్తారు కొంతమంది. అలా 2 రకాలుగా ఆలోచన చేయాలి. మనం భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. కానీ ఈ సింహరాశి వాళ్ళకి ఏంటంటే కొంత మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా కొంత జాగ్రత్త ఉండాలి వీళ్ళు. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో కేతు యొక్క ప్రభావం వల్ల కుటుంబ పరంగా కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏమి లేకపోయినా అనవసరంగా డిస్టర్బెన్స్ చెందే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కొంతమందికి. అలాంటివి లేకుండా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశం, ఉన్నత స్థాయి చేరుకోవడానికి వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా వీళ్ళకి అవకాశాలు అయితే చాలా పుష్కలంగా ఉన్నాయి. ఏమీ భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు. అనవసరంగా కూడా వాళ్ళు డిస్టర్బ్గా అయ్యే అవకాశం అనేది ఉంచుకోకూడదు. ఆరోగ్యపరంగా మటుకు కొంత ప్రతిసారి కూడా ఈ నెలలో మొత్తం కూడా క్రోధినామ సంవత్సరంలో ఆరోగ్యపరంగా ఉండే లక్షణం ఎలా ఉంటుందని ప్రతిసారి టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. అంటే ఉన్నట్టుండి వ్యాధి ముదిరిపోయే అవకాశం ఒకటి ఉంటుంది. వ్యాధి ముదరటం అంటే ఏంటంటే అది ఏజ్ గల వాళ్ళకి, మళ్ళీ చిన్న వ్యక్తులకు కాదు. ఏదో 16, 80 అబోవ్ ఉన్న వాళ్ళ వ్యక్తులకు మాత్రమే. అలానే 50 years 40 years వాళ్ళకి కాదు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళకు ఉన్నట్టుండి కొద్దిగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండి వాళ్ళు కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మంచి బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ రాశి వారికి సంబంధించండి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేసుకోవాలి? క్రోధినామ సంవత్సరంలో ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం ఒకటి, విష్ణు సహస్రనామ పారాయణము, ఆదిత్య హృదయాన్ని కూడా చదవటం వల్ల భార్యాభర్తల యొక్క మనస్పర్ధలు, గృహం నందు కలహాలు, ధనపరంగా చిక్కులు, కార్యక్రమాలు విషయంలో చాలా అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. ఈ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కొంత అనుకూలమైన దశమ స్థానంలో గురువు ఉండటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతి నెలలో కూడా కొంత అప్ అండ్ డౌన్స్ ఉన్నా టోటల్గా వాళ్ళకి అంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వీళ్ళకి 85% అంటే 85% పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు, సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.